కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుండేది. తుంటరి కోతి చేష్టలు రోజు రోజుకి ఎక్కువయ్యి ఒకరోజు తాబేలు యొద్దకు వెళ్ళి, నీ స్నేహితురాలైన కొంగ చనిపోయిందని చెప్పాను. ఆ తాబేలు భయముతో ఏటి యొద్దకు పరుగు పరుగున వెళ్ళాను. తాబేలును ఆట పట్టించినందుకు ఆ తుంటరి కోతి ఆ విధం చూసి ఎంతగానో ఆనందించాను. జింకలను అనవసరముగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కలల్లో మట్టి కొట్టి హింసించేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా పిల్ల కోతి కనిపించకపోవడంతో తుంటరి కోతి అల్లాడి తిండి నిద్ర మానేసి నీరసించిపోతుంది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి వద్దకు వెళ్ళి తన పిల్లను తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకొని, నీకు నా పిల్ల ఎక్కడ కనిపించిందని అడగగా, నేనే దాచిపెట్టానని సమాధానమిచ్చింది. అలా ఎందుకు చేశావని తుంటరి కోతి ఆగ్రహంగా అడగగా, ఎదుటి వారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెబుతుంది. దీంతో తుంటరి కోతి బుద్ధొచ్చి అప్పటి నుంచి బుద్ధిగా ఉంటుంది. ఈ కథ యొక్క నీతి, ఎదుటి వారిని వీలైతే సాయం చేయాలి కానీ వారిని బాధ పెడుతూ ఆనందించకూడదు.